రాజధానిలో కేటుగాళ్లకు కిలాడీలు తోడయ్యారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు అడ్డాగా చేసి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఒంటరిగా ఉన్న లేడీస్ ను టార్గెట్ చేసి అపహరిస్తున్నారు. బెదిరించి వ్యభిచార కూపంలోకి దించుతున్నారు. మాట వినని వారిని రాష్ట్రం దాటిస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు. హైదరాబాద్ క్రైమ్ క్యాపిటల్ గా మారుతోంది. నేరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతోంది. దోపిడీలు, దొంగతనాలు, మర్డర్లు, మానభంగాలు ఇలా రోజు రోజుకు క్రైమ్ రేట్ పెరిగిపోతోంది. ఇక ఆడవారికైతే రక్షణే కరువైంది. సిటీలో రోజు ఎక్కడో ఓ మూల మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ ఓ ఎత్తైతే కొత్తగా కంత్రి మాయలేడీలు హైదరాబాద్ లోకి ఎంటర్ అయినట్టు సమాచారం. అమాయక యువతులను ట్రాప్ లోకి దించి వ్యభిచార కూపంలోకి దించుతున్నట్టు తెలుస్తోంది. ఒంటరిగా కంటపడ్డ మహిళలే వీరి టార్గెట్. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వీరి అడ్డాలు. తోటి ప్యాసింజర్లలాగా యాక్ట్ చేస్తారు. మాటలతో మాయ చేస్తారు. నెమ్మదిగా ట్రాప్ లోకి దించుతారు. అమాయక మహిళలను మాటల్లో దింపి ఈలోగా ఆ మహిళ అడ్రస్, ఆనవాళ్లను ఆటో వాలాకు చేరవేస్తారు. అంతే, కాల్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఆటో కావాలా అంటూ బేరం కుదుర్చుకుంటాడు. ఇంతలో తాము కూడా అట్టేనట్టు కిలాడీ లేడీ అండ్ టీం ఆటో ఎక్కుతుంది. ఇంకేముంది, మహిళ ఒప్పుకుంటే సరి, లేదంటే కిడ్నాప్ చేయడానికైనా వెనకాడరు. అరిచి గీపెట్టినా భయపడే ఛాన్స్ ఇవ్వరు. పొరపాటున ఎవరైనా గుర్తిస్తే మా అమ్మాయి అన్నట్టు నమ్మబలుకుతారు. ఇక అంతే సంగతులు. తమ అడ్డాకు తీసుకెళ్లి వ్యభిచార కూపంలోకి దించుతారు. కొందరిని ముంబై లాంటి రెడ్ లైట్ ఏరియాలకు కూడా తరలిస్తున్నట్టు సమాచారం. ఇలాంటి వాళ్ల పట్ల బీ కేర్ఫుల్ అంటున్నారు మహిళా సంఘాల నేతలు. జర్నీ టైంలో అనుమానితుల నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అన్నోన్ పర్సన్స్, ముక్కుమోహన్ తెలియని వాళ్ళు బస్ స్టాపుల్లో నిలబడిన, బస్ స్టాండ్లలో ఉన్న, రైల్వే స్టేషన్లలో ఉన్న, లేదా పని స్థలాలకి లేదా స్కూళ్ళు కాలేజీలకు వెళ్తూ వస్తూ ఉన్న పిల్లల్ని పట్టుకుపోతున్నారు. అంటే అసలు మొత్తంగానే కిడ్నాప్, అబ్డక్షన్ పెరిగింది. అంటే అమ్మాయిల్ని అక్రమ రవాణా చేయడానికి అనేక పద్ధతులు అనుసరిస్తున్నారు. అమ్మాయిల్ని ఎత్తుకపోవడం, అక్రమంగా నిర్బంధించడం, ఎక్కడో బంధించి వ్యభిచారం చేయించడం, లేకపోతే బంధించి ముందు అత్యాచారాలు చేయడం, అత్యాచారాలు చేశాక ఎవరికైనా చెప్తే చంపేస్తామని ఇంటికి రానికుండా అటు నుంచి అట్టే అమ్మేస్తున్నారు. మహిళల మిస్సింగ్ ఫిర్యాదులందినా పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే కాకీల కంటే తెలివిగా వ్యవహరిస్తున్నారు అఫెండర్లు. పోలీసుల కంటపడకుండా అమాయక యువతులను తరలించడం, సీసీ కెమెరాలు లేని ఏరియాల్లో కిడ్నాప్ చేయడంతో పోలీసులకు మిస్సింగ్ కేసుల దర్యాప్తు కష్టమవుతోంది. ఇలాంటి ఆగడాలకు పోలీసులు చెక్ పట్టాల్సిన అవసరం ఉందంటున్నారు మహిళా సంఘాల నేతలు. అనుమానితులపై ఓ కన్నేసి ఉంచాలంటున్నారు. నేరాలకు అడ్డాగా మారిన ఎంజీబీఎస్, జేబీఎస్, నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో పోలీసులు రాత్రింబవళ్లు గస్తీ పెంచాలని కోరుతున్నారు.